పార్లమెంటు ఎన్నికలు పాలమూరు ఓటరు మహాశైలకు అగ్ని పరీక్ష. వివేకం, విచక్షణ, ఆలోచనతోటి వాళ్ళు ఓటు వేయాలని చెప్పి భగవంతుడు వారికి ఆ వివేకము, విచక్షణ, ఆలోచన, దూరదృష్టిని ప్రసాదించాలని చెప్పి ఈరోజు అమ్మవారి దగ్గర పూజ చేసి 5 నిమిషాలు ఘంటానాదం చేసి పాలమూరు ఓటర్లకు ఒక సందేశం ఇవ్వడానికి కార్యక్రమం చేసుకున్నాం. 70 ఏండ్ల కష్టాలు చూసి చలించే ఆ భగవంతుడు మనకు వరమిచ్చి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అనేక వేల కోట్ల రూపాయలతోటి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు వెనకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాడు. ఎన్నో అభివృద్ధి పథకాలను కేవలం 3 నెలల కాలంలో శాంక్షన్ చేయించి శంకుస్థాపనలు చేశాడు. ఎన్నాళ్ళు ఎదురు చూసిన ప్రతిఫలం మన ముఖ్యమంత్రి గారి రూపంలో మనకు రాబోతా ఉంది. భగవంతుడు కరుణించి రైతుల కండ్లల్లో కన్నీళ్లను చూసి చెలించి ఇక్కడ వలసపోతున్న వలస కూలీల బాధలను చూసి చెలించి ఇండ్లు లేని నిరుపేదల గుండె గోసను చూసి చలించి అన్నిటికీ సమాధానంగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈ కలియుగంలో భగవంతుడు స్వయంగా కోరికలు తీర్చడు. ఎవరి ద్వారానో పరిస్థితులను అనుకూలంగా మలిచి అనుకున్న కోరికలను తీరుస్తాడు. అటువంటి కార్యరూపమే ఈరోజు మనకు దొరికిన ముఖ్యమంత్రి గారు. అభివృద్ధికి అవసరం లేని నినాదాలతోటి, అభివృద్ధికి విఘాతం కలిగించే నినాదాలతోటి ఇతర శక్తులు పాలమూరు ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మేము ఆ భగవంతుని వేడుకున్నాము, అమ్మవారిని వేడుకుంటున్నాము. మన మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలకు సద్బుద్ధి ప్రసాదించి వివేకంతో, విచక్షణతో అభివృద్ధి లక్ష్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారికి మద్దతిచ్చి బలపరిచి వారు పంపిన ఎంపీ అభ్యర్థిని ఓటేసి 50,000 కోట్ల రూపాయల అభివృద్ధిని సొంతం చేసుకోవాల్సిన విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఆ అమ్మవారు పాలమూరు ఓటర్ మహాశైలకు ప్రసాదించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోని 192 బూతులలో అక్కడ ఉన్న దేవాలయాలు, అక్కడ ఉన్న దర్గాలలో మహబూబ్ నగర్ సంక్షేమం కోసము పూజలు చేసి మన ఓటర్ మహాశైలను మనసు మార్చుకొని ఏకధాటిగా ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాలని ఆ భగవంతుడు వాళ్ళకు సద్బుద్ధి కలగజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజలు చేసినాం. సరే.